అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. భోగాపురంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు గారు అతిగా పొగిడారు అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి పోస్టులు చేస్తూ ఉన్నారు. సరే, మరి చాణక్యుడు ఒక సూత్రం చెప్పాడు. లక్ష్యం గొప్పదైతే దానికి అనుగుణంగా మనం పరిస్థితులను బట్టి అనుగుణంగా మారాలి అని చెప్పేసి చాణక్య నీతి ఉంది. మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు దేనికోసం నరేంద్ర మోడీ గారిని పొగిడారు? ఎస్, వాళ్ళు ఎన్డీఏ అలయన్స్లో ఉండడం జరిగింది. పరస్పర పొగడతలు అనేటివి డెఫినెట్గా ఉంటాయి. కానీ నిన్నటి సభలో చంద్రబాబు నాయుడు గారు అతిగా పొగిడారని చెప్పేసి సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి రామకృష్ణ గారు అయితేనేమి, చాలామంది కొంతమంది ప్రధాన మీడియాలో కూడా విమర్శించడం జరుగుతూ ఉంది. వారందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు రామకృష్ణ గారు ఒక స్పీచ్ ఇస్తేనో లేకపోతే ప్రధాన మీడియాలో కూర్చొని మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైతే ఆత్మగౌరవం తాకట్టు పెట్టారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఒక నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6 పర్యాయాలు రావడం జరిగింది. 3 పర్యాయాలు ఉత్తరాంధ్రకే రావడం జరిగింది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఈరోజు దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎన్డీఏ పార్టీలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. మరి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి కూడా అదే తెలుగు వాళ్ళు, అదే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అనే చెప్పేసి ఎందుకు ఈ రామకృష్ణ గారు మాట్లాడరనేదో ఎవరికి తెలియనటువంటి అంశం. మరి ఆనాడు వెంటిలేటర్ పైన ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే భారతీయ జనతా పార్టీతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా 2019-24 మధ్య దూరం జరగడం జరిగింది తప్ప ఎక్కడ భారతీయ జనతా పార్టీకి పరస్పర మిత్ర వైఖరే మొదటి నుంచి ఉండడం జరిగింది 1978వ సంవత్సరం నుంచి. ఆనాడు మీరు చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి 2 ఎంపీలలో కూడా ఎక్కడి నుంచి వచ్చాయనేది ఈ రామకృష్ణ గారు లేకపోతే ఇప్పుడు విమర్శించేటువంటి వాళ్ళు చెప్పి ప్రజలకు ఇంకా ఎందుకు పొగిడారనేటువంటి అంశంపైన మాట్లాడితే ఇంకా చాలా బాగా ఉండేదని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. సరే, మరి నా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పొగిడారు? పొగిడిన తర్వాత ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మీరందరూ పొగిడినటువంటి అంశాన్ని ఒక పోస్టుతోనో, ఒక వైరల్తోనో, ఒక విమర్శతోనో మీరందరూ చూస్తూ ఉన్నారు. మాలాంటి యువత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఖచ్చితంగా పొగుడుతారు. దాని తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఫైల్స్ మీద సంతకం పెట్టించుకొని రాష్ట్ర యొక్క జీడిపిని పెంచడంలో ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం అంతగా తగ్గుతున్నారని చెప్పి చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. వచ్చే జనరేషన్ కోసం ఈరోజు రామకృష్ణ గారి వల్ల ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఒక కంపెనీ రాదు, లేకపోతే రామకృష్ణ గారి వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్కు 12,000 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ రాదు, లేకపోతే రామకృష్ణ గారి యొక్క మాటల వల్ల, విమర్శల వల్ల అమరావతికి నిధులు దాదాపు 15,000 కోట్లు సాధించుకోవడం జరగలేదు. ఇవన్నీ గమనించుకోవాలి. ఈరోజు వైజాగ్ రైల్వే జోన్ దగ్గర నుంచి, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి, వైజాగ్ మెట్రో దగ్గర నుంచి, ఈరోజు పోలవరం నిధులకు సంబంధించినటువంటి పోలవరం పూర్తి చేసేటువంటి దాంట్లో కానీ, మరి అదేవిధంగా కిందికి వస్తే అమరావతి ప్రాంతం ఈరోజు ఏపీసీఆర్డీఏ పరిధి కోర్ క్యాపిటల్ ఏరియాని 227.23 చదరపు కిలోమీటర్లు ఉంది. సో అమరావతిలో రావాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ విద్యా సంస్థలు కానీ, సెంట్రల్కి సంబంధించినటువంటి సంస్థలు కానీ, వాటి నిర్మాణాలలో కానీ ఆల్రెడీ 2 సార్లు ఇప్పటికే కేంద్రము 1,500 కోట్లు, 2,000 కోట్లు కూడా నిధులు విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ రామకృష్ణ గారో లేకపోతే ఇంకోరో విమర్శ చేస్తే రావండి. ఈరోజు పొత్తులో ఉన్నారు, పొత్తులో ధర్మంగా ఎస్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని పొగడం తప్పేముందండి. సో ఈరోజు రాయలసీమకు హంద్రీనీవా జలాలు కూడా ఇవ్వడం జరిగింది. రాయలసీమకు పుట్టపర్తిలో ఏఎంసీఏ ఫైటర్ జెట్ 5th జనరేషన్ శంకుస్థాపన చేయడం జరిగింది. మరి రెన్యూబుల్ ఎనర్జీ దాదాపు ఒక 50,000 కోట్ల పైన రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి కంపెనీలే రిలయన్స్ కంపెనీ కానీ ఈరోజు వెలిగొండ ప్రాజెక్టు కూడా పూర్తి అవుతూ ఉంది. రేపు 2029 కల్లా అటు పోలవరము, అదేవిధంగా అమరావతి పనులు, అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి రాయలసీమకు నీళ్ళు ఇచ్చేటువంటి బాధ్యత కూడా ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటూ ఉన్నారు. కేంద్రం యొక్క సహకారం లేకోకుండా ఇవన్నీ జరుగుతాయా? ఇదే రామకృష్ణ గారు ఆనాడు 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు 9 లక్షల కోట్లు అప్పు చేశావు, ఏం చేశావు, నువ్వు డీబీటీ ద్వారా కేవలం 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లో వేసినా అంటున్నావు, మిగిలిన డబ్బు ఎక్కడికి పోయిందని చెప్పేసి అడిగేటువంటి సాహసము, ధైర్యం ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడున్నటువంటి జనరేషను రెస్పాన్సిబిలిటీతో కూడుతున్నటువంటి లీడర్షిప్ని ఎంకరేజ్ చేస్తారు. ఏదో ముందుకొచ్చి విమర్శ చేయాలి, రాజకీయం చేయాలి, రాజకీయ నిరుద్యోగులు కాస్త రాజకీయ ఉద్యోగులుగా మారాలి అనుకుంటే జెన్జీ జనరేషన్ అసలు ఒప్పుకోదు. డిస్టెన్స్ పెరుగుతుంది లీడర్షిప్కి.
పీపుల్కి అనేది మీరందరూ గమనించాలి. ఈరోజు రాష్ట్రానికి 25 లక్షల కోట్ల ఎంఓయూలు జరిగాయండి. దాంట్లో చాలా ఇప్పటికే 1,00,000 కోట్ల పైన ఉన్నవి కేవలం 6 నుంచి 7 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇది రామకృష్ణ గారు మాట్లాడినంత ఈజీ కాదు కదా. ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ ఒక జూమ్ కాల్తో తెలుసుకొని వాళ్ళకి ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేసి, అంటే మౌలిక వసతులు కల్పించి జూమ్ కాల్తో దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడి 1,00,000 కోట్ల పైన ఉన్నటువంటి కంపెనీ, ఒడిశాకు వెళ్ళేటువంటి కంపెనీని ఆంధ్రప్రదేశ్ అనకాపల్లిలో పెట్టడం జరుగుతూ ఉంది. మరి దీని గురించి ఎప్పుడైనా ప్రజలకు తెలియజేశారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి రాయలసీమ ప్రాంతానికి ఏమి చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక శ్వేతపత్రము చేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ముందు పెట్టాలని చెప్పేసి రామకృష్ణ గారికి ఎవరైతే విమర్శ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఇంకా పోతే చివరికి ఒక మాట అండి, ఒక లీడరు, ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నటువంటి వ్యక్తి ఏదో మనము ఆయన మాట్లాడినటువంటి 5 నిమిషాల వీడియోతోనో ఆయన యొక్క పరిపాలన, ఆయన యొక్క ఆత్మగౌరవాన్ని మనము కొలవకూడదు. 5 ఏళ్లలో ఏం సాధించారు, ఏమి తెచ్చారనే దాన్ని బట్టే కొలమానం చూడాలి అని చెప్పేసి విమర్శించేటువంటి నాయకులకు నేను చెప్తా ఉన్నా. కాబట్టి చాణక్య సూత్రము రామకృష్ణ గారు విమర్శించేటువంటి వాళ్ళు అందరూ ఒకసారి ఆలోచన చేయాలి. ఏది పడితే అది మాట్లాడి మనం రాష్ట్రానికి ఇప్పుడు దక్కినటువంటి ఒక వరము, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నిలదొక్కోవడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలపైన ఆధారపడి ఉండడం మనకు దక్కినటువంటి ఒక వరము. ఈ వరాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాము, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆదాయ ప్రమాణాలు, జీవన ప్రమాణాలు, జిఎస్డిపి, జీడిపి, దేశానికి కాంట్రిబ్యూషన్లో మన స్టేట్ పాత్ర ఎంత పెరుగుతుంది అనేటివి ఇలాంటివి మాట్లాడాలి. కానీ ఏదో మాట్లాడాలి, విమర్శ చేయాలి, మనము ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నాం, ఇలాంటివి మాట్లాడి మీలాంటి సీనియర్ నాయకులకు తగదు అని చెప్పేసి నేను చెప్తూ అందరికీ నమస్కారం.